లోనే కొంత బాధ కూడా ఉంది మేడం. ఏం బాధ అంటే విలేజ్ లో ఒకప్పుడు ఝాన్సీ రెడ్డి ఊర్లోకి వస్తుంది అంటే ఊరు మొత్తం ఒక రాటి మీద ఉండి ఊరంతా కదిలి మేడంకు స్వాగతం పలకాలి, మేడాన్ని తీసుకురావాలి, మనకు ఉన్నటువంటి ఉన్న వాయిద్యాలతో కానీ డప్పులతో కానీ తీసుకురావాలని ఒక ఆలోచన ఉన్నటువంటి పరిస్థితి నుంచి వస్తుంది కదా మేడం అనే పరిస్థితికి మాత్రం వచ్చింది మేడం. చెప్పాలి కాబట్టి చెప్తున్న పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఒక 4-3 గ్రూపులు మా ఊర్లో ఉన్నాయి మేడం. ఈ గ్రూప్ రాజకీయాల వల్ల ఏం జరుగుతుందంటే ఏం వర్క్స్ వస్తున్నాయి ఇప్పటికీ ₹1 కోటి కొంచెం చెప్పండి సదాకర్ గారు. బాగా ఇప్పుడు మనకు వచ్చింది ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ చెప్పడానికే మేడం మనం పిలిచింది, లేదంటే వద్దంటే మొత్తం పొగడంటే పొగడదాం, అది ఉత్తమ ముచ్చట కాదు కానీ చెప్పాలి కానీ 4 గోడల మధ్య మాట్లాడేటి కొన్ని ఉంటాయి, కొన్ని అదే అన్న ఏం చెప్పేది మేము అందుకనే ముందు అన్నాం. అదే ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే జరుగుతున్నది కూడా అదే మేము అనేది ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు కొన్ని వివరాలు తెలుస్తున్నప్పుడు కొన్ని వివరాలు తెలియనప్పుడు ఓన్లీ కార్యకర్తలు నిర్ణయాలు తీసుకునే సమయంలో కార్యకర్తలకు ఇంటిమేషన్ లేదు. కానీ ఎలక్షన్ వస్తుందన్నప్పుడు లేకపోతే ఏదైనా పబ్లిక్ మీటింగ్ ఉందన్నప్పుడు అటువంటి సమయంలో మాత్రమే కార్యకర్తలను పిలిచే పరిస్థితి ఈ గ్రామంలో ఉంది మేడం. ఈ గ్రామ పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఎందుకు అంటే నేనే అని చెప్పి ముందుకు పడి నేను ముందు మేడంతో ఉన్నా, మేడంతో ఫోటో దిగుతున్నా, మేడంతో సన్మానం చేస్తున్నా అని ఈ రకాలుగా మాట్లాడి ఊర్లో ఉన్న పరిస్థితి బాగాలేదు మేడం. ఎలక్షన్ ఉంది మేడం, రాబోయేది క్లస్టర్ ఎలక్షన్. మీరు ఎవరిని సూచించినా గెలిపేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు పట్టుదలతో ఉన్నారు. కానీ మీరు ఒకసారి పాలకుర్తిలో ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టినప్పుడు మేడం మేమందరం వచ్చాం, మా గ్రామ సమస్య చెప్పాం మేడం. ఏమని చెప్పామంటే గ్రామంలో ఈ వర్గాలు ఉండడం వల్ల సమన్వయం కోల్పోయింది మేడం. ఈ సమన్వయం కోల్పోవడం వల్ల ఊళ్ళో గెలిచే పరిస్థితి ఉన్నా మనమే గెలిపించుకోలేని పరిస్థితి ఉన్నది మేడం అని మీకు చెప్పడం జరిగింది. కానీ ఆ పరిస్థితి ఎందుకో మీరు విషయాన్ని ఇనిషియేట్ తీసుకోలేకపోయారు. మా గ్రామం నుండి ఏం మాట్లాడాలన్నా మేము మీతో మాట్లాడలేని పొజిషన్. ఒక మంత్రిని ఒక ముఖ్యమంత్రిని కలవగలిగే స్టేజ్ మాకున్న ఝాన్సీ రెడ్డి గారికి పోయి మా యొక్క సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు మేడం. అటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 2 విషయాలు చెప్పి నేను ఈ విషయాన్ని ముగిస్తాను మేడం. ఓపెన్గా చెప్తున్నా, మీకోసం కష్టపడిలో ఉండరు, మీరు వారికి గుర్తిస్తారు, ఓకే సంతోషం, మీకు కాదంటలేదు. కానీ ఎక్కడ స్వేచ్ఛ అయితే ఉండాలనుకున్నామో, ఎక్కడ స్వేచ్ఛ వచ్చింది మాకు, ఎవరి కబంధ హస్తాల నుంచి మనం దూరం అయినాము అనుకోని ఆ గడిలో గోడలు బద్దలు కొట్టినటువంటి ఝాన్సీ రెడ్డి సమక్షంలో మాకు న్యాయం జరుగుతుంది, మాకు స్వేచ్ఛ జరుగుతుంది. ఆ క్రమంలో మేము ఉన్నప్పుడు మేడం ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో వాళ్ళే మళ్ళీ మీ ముందు కూర్చుంటారు. ఎవరు మీకోసం కష్టపడడం వాళ్ళు